హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మని సతీష్ లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు క్లాస్ 2 అనమాట. నేను మగ్గ వర్క్ స్టార్ట్ చేసి ఆల్రెడీ క్లాస్ 1 అయితే చెప్పాను కదండి. చాలా మంది ఏమని చెప్పారంటే బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి అని అయితే చెప్పారు. థ్యాంక్స్ అండి అందరికీ కూడా. ఒకవేళ నా ఛానల్ ని ఫాలో అవుతూ నేను చెప్పిన టిప్స్ ని ఫాలో అవుతూ మీరు ఒకవేళ కనుక మగ్గ వర్క్ నేర్చుకుంటే కనుక లాగ్ అవుతుందని మాత్రం అనుకోకండి. కానీ కంపల్సరిగా నేర్చుకోండి, మీకంటూ వస్తుంది వర్క్. నేను ఇప్పుడు 2 స్టూడెంట్స్కి అయితే నేర్పిస్తున్నాను. నేను ఆ వీడియో కూడా నేను మీకు త్వరలోనే చూపిస్తాను. ఎందుకంటే వాళ్ళకి ఇంకా నేను జస్ట్ 2 డేస్ అయ్యింది వాళ్ళకి స్టార్ట్ చేసి. వాళ్ళకి కూడా నేర్చుకున్నాక నేను మీతో షేర్ చేస్తానండి. నేను వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎలా చెప్తున్నాను అనేది. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఈ రోజు వచ్చేసి ఏంటంటే అంటే ఫ్రేమ్, ఇప్పుడు మనం ఏదైతే ఫ్రేమ్ యూజ్ చేస్తున్నామో దాన్ని మూవ్ చేయకుండా మన చేతితోనే ఎలా టర్న్ చేసుకోవాలి, వర్క్ ని మనం ఎలా టర్న్ చేసుకోవాలి అంటే తిప్పకుండా అంటే ఫ్రేమ్ ఇప్పుడు ఇదే ఫ్రేమ్ అనుకోండి, జస్ట్ ఇప్పుడు ఈ స్పైరల్ వెయ్యాలి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఈ స్పైరల్ వెయ్యాలి. ఈ స్పైరల్ వేసేటప్పుడు ఇలా వచ్చేసరికి మళ్ళీ ఇలా కొంచెం దూరం వచ్చేసరికి మళ్ళీ ఇలా తిప్పుకుంటాం. అలా తిప్పుకోకుండా ఫ్రేమ్ ఎక్కడైతే ఉందో అక్కడే ఉండి మనం చేతిని ఎలా టర్న్ చేయాలి. తర్వాత స్క్వేర్, ఇక్కడ చూడండి స్క్వేర్ బాక్స్ ఒకటి గీసాను నేను, ఇక్కడ స్క్వేర్ ఒకటి గీసాను. ఆ స్క్వేర్ మనకి కరెక్ట్ షేప్, స్క్వేర్ షేప్ అనేది ఎలా రావాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తానండి. అస్సలు మిస్ అవ్వద్దు, టిల్ ఎండ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. అదే విధంగా నేను చెప్పిన టిప్స్ కనుక నేర్చుకుంటే మీకు కంపల్సరిగా మగ్గం వర్క్ లో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. నేను సక్సెస్ అయ్యాను. నేను ఇప్పుడు మగ్గం వర్క్స్ చేస్తున్నాను. మనకి 2 డేస్ గ్యాప్ రావడం, యాక్చువల్ గా నేను క్లాస్ స్టార్ట్ చేసిన వీడియో అయితే నేను మండే అనుకుంటండి పోస్ట్ చేశాను. ఎస్, మండేనే పోస్ట్ చేశాను నేను. ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే 3 డేస్ గ్యాప్ వచ్చిందండి. థర్స్డే కూడా కాదు, ఫ్రైడే 4 డేస్ గ్యాప్ వచ్చింది. ఎందుకంటే నేను ఫుల్ బిజీగా ఉన్నాను అనమాట మగ్గం వర్క్స్ లో. ఒక పక్కన వర్క్స్ చేసుకుని ఒక పక్కన వీడియోస్ చేయాలంటే కొంచెం టైం టేకింగే నాకు. కానీ అసలు మిస్ అవ్వకండి. అసలు ఎవరు కూడా నాలా అసలు ఎవరు చెప్పుండరు. నా అంత క్లియర్ గా అసలు ఎవరు చెప్పలేదని అనుకుంటున్నాను. నేను మీకు పక్కింటి అమ్మాయిలాగా, ఎదురింటి అమ్మాయిలానే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి 100% ట్రై చేస్తాను. నేను సరదాగా నేర్చుకున్నాను. ఓకేనండి, రండి ఒక్కసారి లాస్ట్ చెప్పిన క్లాసు ఒకసారి రివైండ్ చేసుకుందామండి. ఎందుకంటే మీకు కూడా గుర్తుండాలి కదా. నేను మళ్ళీ జస్ట్ ఒక్క లైన్ అయితే వేస్తాను. నేను నార్మల్ గానే మీకు చూపించాలి కదా, మీకు ఇంట్రెస్ట్ వస్తుంది అని చెప్పేసి నేను ఫుల్ గా లైన్స్ కూడా వేసేద్దామని అయితే అనుకున్నానండి. కానీ లైన్స్ వేయడానికి ఏమైందంటే కొంచెం చెప్పాను కదా నాకు వర్క్ బిజీలో ఉన్నానని చెప్పేసి. ఫుల్ వర్క్ లో అయితే బిజీగా ఉన్నానండి. అవి కూడా నేను కొంచెం వీడియో తీయడం, ఒక బ్లౌజ్ కి అయితే అప్పుడొకసారి అలా వీడియో తీయడంతో అదైతే పని అవ్వలేదన్నమాట. అది మీకు చూపించడానికి కూడా లేకుండా అయితే అయిపోయిందండి. మీరు చూస్తున్నారు కదా, నేను ఫ్రీగా హ్యాపీగా నేను మంచం మీద కూర్చొని చక్కగా బాస్మటం వేసుకొని, నాకు ఇలా వేసుకుని కూర్చోవడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. కాల్ 2 కూడా చక్కగా ఫోల్డ్ చేసుకుని అయితే కూర్చుంటానండి. అంటే నేను కొంచెం ఫ్యాట్ అయినా సరే నేను చక్కగా ఫోల్డ్ చేసుకుని అయితే కూర్చుంటాను అనమాట. ఒకవేళ అలాంటి ఇబ్బంది ఎవరికైనా ఉంటే కనుక స్టూల్ మీదో లేదంటే సోఫా మీదో కూర్చుని కూడా చేసుకోవచ్చు. ఫ్రేమ్ అనేది మనం ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకుని వెళ్ళొచ్చు. కాబట్టి నేను ఫ్రేమ్ మీదే నేను చెప్తున్నానండి. చాలా మంది మగ్గం మీద చెప్తారు. మగ్గం మీద అయితే మనం కిందే కూర్చోవాలి, కింద నుంచి అన్ని కింద ఉండే చేసుకోవాలి కదా. ఇంకోండి లైన్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ బాక్స్ ఎలా కుట్టాలో చూద్దామండి. ఇది లైన్ అంతా కూడా చక్కగా కుట్టుకున్నాం కదా. ఒకసారి మీరు కూడా రివైండ్ చేసుకోండి ఒకవేళ నా వీడియో చూసి నేర్చుకున్నట్టయితే. కానీ నిజంగా చెప్తున్నాను, నేను జస్ట్ మామూలుగా చాలా జ్యువెల్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తానండి. మీరు నిజంగా నాతో పాటు నేర్చుకుంటూ ఉంటే గనక. ఇప్పుడు నేను మిడిల్ నుంచి అయితే స్టార్ట్ చేశాను కదా స్క్వేర్ ని. చూడండి, కొంచెం పొడవుగా లాగి ఇలా వెనక్కి ఇలా లాగాను అనమాట. ఇలా వేసి ఇలా లాగాను. ఇలా లాగి మళ్ళీ చూడండి, మళ్ళీ గొలుసు కుట్టు అయితే వేసేస్తున్నానండి. మళ్ళీ చూడండి, మళ్ళీ కొంచెం ఇలా వెనక్కి పెట్టి ఇలా, మీకు అర్థమైందా? అప్పుడు కార్నర్స్ అనేవి మనకి నీట్గా అందంగా అయితే వస్తాయన్నమాట. అందుకోసమనే అలా వెనక్కి లాగడం అనమాట. ఇదిగోండి, అలానే ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర చూస్తున్నారు కదా, ఈ కార్నర్ కి ఇదిగోండి ఇలా స్ట్రైట్, ఇది చూడండి ఒకసారి, ఇది స్ట్రైట్ కానీ మనం ఇలా పక్కకు జరిపాను. చూస్తున్నారా, ఇక్కడ ఇలా లింక్ చేసి ఇలా. అర్థమైందా మీకు? ఇంతే, మీకు కార్నర్ వచ్చేస్తుంది.
మళ్ళీ చూడండి ఇది స్ట్రైట్, కానీ నేను ఇలా పక్కకు పెట్టాను. మళ్ళీ ఇంతే, కార్నర్ వచ్చిందండి. మీకు కనబడుతుందా కార్నర్ రావడం? అంతే అండి, చాలా సింపుల్. నిన్న నా స్టూడెంట్ ఒక అమ్మాయి, ఏమండి ఇప్పుడంటే మీరు ఇలా పక్కకు ఉంది కాబట్టి కుట్టేస్తున్నారు, అంటే బయట ఏం లేదు కదా, మీరు అందుకని ఇలా క్రాస్ చేసి కుట్టేస్తున్నారు కదా, ఇప్పుడు మరి మీరు లోపల కుట్టేటప్పుడు ఎంతవరకు లాగాలండి అని క్వశ్చన్ చేసింది. నేను అప్పుడు అనుకున్నాను, బాగుంది, నన్ను ఇలా క్వశ్చన్స్ వేస్తూ ఉంటే నాకు కూడా అనిపిస్తుంది కదా, ఇప్పుడు నేను మీకంటే నార్మల్ గా చెప్పేస్తాను, చెప్పడానికి నార్మల్ గా ఇప్పుడు ఇలా వేసేయాలి కాబట్టి అని చెప్పేస్తాను. ఒకవేళ నేను వేసుకున్నప్పుడు అనుకోండి, నేను కూడా నార్మల్ గా వేసుకుని వెళ్ళిపోతాను. ఇప్పుడు అమ్మాయికి వచ్చిన డౌట్ అనమాట అది. అంటే మనకి చేస్తున్న కొద్దీ ఆ డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతాయి, కానీ తప్పు లేదండి, ఎవరైనా సరే డౌట్ అడగడంలో అస్సలు తప్పు లేదు. మీకు కూడా అందుకని నేను ఇప్పుడు లోపలిది ఇంకొకటి అయితే వేసి చూపిస్తున్నాను, చూడండి. ఇదిగోండి, ముందుగా ఇక్కడ చూడండి, ఓకేనా, ఈ మాత్రం గ్యాప్ ఉంది కదండి, చిన్నది వేసుకోండి గొలుసు. ఇప్పుడు చిన్నది వేసుకుని ఈ కార్నర్ కి ఇలా కూర్చోండి క్రాస్ గా, అంతే. చూడండి కార్నర్ వచ్చిందా, వచ్చింది కదా, అలా అన్నమాట. చూడండి ఇదిగోండి, ఈ కార్నర్ కి ఇలా గుచ్చి, మనం ముందు ఏ కార్నర్ కి అయితే గుచ్చామో ఇప్పుడు కూడా అదే కార్నర్ కి గుచ్చుతున్నాం, కానీ రెండో లేయర్ కింద అయితే గుచ్చుతున్నాం. చూడండి వచ్చిందా, మీకు తెలుస్తుందండి, చూడండి వచ్చిందా కార్నర్, అదనమాట. మళ్ళీ చూడండి ఇంకొక ఈ కార్నర్ కూడా చూద్దాము. సెకండ్ లైన్, ఇప్పుడు ఇక్కడ ఏదైతే మనం పైకి వెళ్ళినప్పుడు ఇక్కడ కార్నర్ వచ్చి ఉంటది కదండి, ఇప్పుడు సెకండ్ లైన్ వేసినప్పుడు అంతే, ఇదిగోండి ఈ కార్నర్ కి అయితే వేసి ఇంతే తిప్పడమే. అర్థమైంది కదండి మీకు, చూస్తున్నారా ఎలా వచ్చిందో కార్నర్, ఇదిగో సారీ గ్యాప్ వచ్చింది. అంటే మీరు అక్కడ ఇంకా కొంచెం చిన్న గొలుసు వేసుకుని లాగితే సరిపోతుంది, అది సరిపోయిందండి. ఇప్పుడు చూడండి కార్నర్స్, ఇంతేనండి, చక్కగా ఈ కార్నర్ బాక్స్ కూడా కుట్టేసుకోండి. ఈరోజు ఒకవేళ మీరు నా వర్క్ నేర్చుకుంటూ ఉంటే కనుక ఇది మీకు ఒక హోమ్ టాస్క్ కింద అనుకుని నా వీడియో చూసుకుంటూ, ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే నా వీడియో చూసుకుంటూ మీకు అర్థమయ్యాక యూట్యూబ్ లో మీకు నచ్చిన వీడియోస్ పెట్టుకుంటూ హాయిగా కూర్చొని అది వింటూ ఇక్కడ ఈ వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకోండి. మీకు ఒక చెవులు అక్కడ పనిచేస్తాయి, కళ్ళు ఇక్కడ పనిచేస్తాయి, మైండ్ ఇక్కడే పనిచేస్తుందండి. ఏంటంటే అది ఎందుకు అంటే మనకి బోర్ కొట్టకుండా అనమాట, ఏ సాంగ్స్ వింటూ చేయడము లేదంటే ఏ న్యూస్ వింటూ చేయడము, ఏంటంటే బోర్ కొట్టకుండా మనం కుట్టిదే కుట్టినప్పుడు మనకి చిరాకు వస్తుంది, ఎవరికైనా సరే బోర్ కొట్టినట్టు ఉంటుంది అనమాట. ఆ బోర్ కొట్టకుండా చక్కగా మీరు అవన్నీ వినుకుంటూ స్లోగా నా మాటలు వినుకుంటూ జాగ్రత్తగా చేసుకోండి, కంపల్సరిగా మీకు ఈ వర్క్ అనేది వచ్చేస్తుంది. ఏం చూడక్కర్లేదు, మీరు నేర్చుకున్నారు అంటే. నేను ఇంకొక విషయం గమనించారా మీరు, నేను ఇక్కడ ఫ్రేమ్ అయితే కదపలేదండి, అది కూడా గమనించండి. గుబుక్కుని మళ్ళీ చెప్పారు కూడా, ఫ్రేమ్ కదపకుండా చెప్తానన్నారు, చెప్పలేదు ఏంటని అనుకుంటారు కదా మరి మీరు, అందుకోసమని చెప్తున్నాను అనమాట. సరేనండి, ఇప్పటికి మళ్ళీ నేను ఇప్పుడు స్క్వేర్ అంతా తీసుకుంటూ కూర్చున్నాను అనుకో, ఇప్పుడు మీకు నిజంగానే బోర్ కొడుతుంది. అండ్ ఇప్పుడు డైమండ్ షేప్ అయితే వేద్దాం, సరేనండి. ఇది కూడా చూడండి, మధ్యలోకి స్టార్ట్ చేద్దాము. ఇది కూడా కార్నర్ తీసుకోవచ్చు ఏండి, అంతే. మీకు అర్థమైంది కదా, ఇలా అన్నమాట. ఇంతే, వచ్చిందండి, వచ్చేసే ఉంటది. ఒకవేళ మీరు ఏం చేస్తారంటే కొత్తగా నేర్చుకుంటే కనుక నా వీడియోని చూస్తున్న వాళ్ళైతే మీరు ఒక క్లాత్ ఫ్రేమ్ పట్టుకుని కూర్చోండి. నేను కొంచెం ఒక్కలైనా సరే మీరు చెప్పినట్టు చేస్తున్నాం సిస్ అని, అక్క మీరు చెప్పినట్టు చేస్తున్నాము, మీరు చేస్తున్నప్పుడు మేము కూడా ప్రాక్టీస్ చేస్తున్నాము అని అంటే గనక నిజంగా చెప్పేది, ఓకేనా, డైమండ్ షేప్ అయితే వచ్చేసింది. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఇది స్పైరల్ వేసేద్దాం. అది కూడా మనం అంటే నేను గీసుకున్నది అయితే నేను లాంగ్ అండ్ షార్ట్ అని గీసాను, అది రేపు చెప్తాను కంపల్సరీగా. రేపు కూడా క్లాస్కి అయితే రేపు కూడా చేసేయడానికి ట్రై చేస్తానండి, అసలు మిస్ అవ్వద్దు. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు స్పైరల్ అయితే వేస్తున్నానండి. ఇదిగోండి సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ని అయితే వేద్దాం అనమాట. నేను మరీ దగ్గరికి వేస్తానండి, అందుకనే కొంచెం వెనక చేసి అయితే వేస్తున్నాను అనమాట. చూడండి గొలుసు కుట్టు ఆల్రెడీ మీలో నేర్చుకున్న వాళ్ళకి వచ్చిందని అనుకుంటున్నాను నేనైతే. చూడండి నేను సూదిని ఎలా తిప్పుతున్నానో ఒకసారి గమనించండి, ఓకేనా. సూదిని ఎలా తిప్పుతున్నానో గమనిస్తేనే మీకు వర్క్ ఎలా చేయాలనేది వస్తుంది. నేను
ఇంత నోరేసుకొని ఎంత చెప్పినా సరే మీకు అర్థం కాదు. మీరు ట్రై చేస్తేనే వస్తది. చాలా సింపుల్ అండి. చూసారా? ఇదిగో మీకు చాలా క్లియర్‌గా కూడా చూపిస్తున్నానండి. 1 కన్నా సైడ్ 2 క్లాస్ అయితే నాకు బాగా నచ్చిందండి. వీడియో కూడా మంచి రికార్డ్ అవుతుంది. చూస్తున్నారా? ఏయ్! అంతే. ఎంత బాగా వస్తుందో. మీరు నేర్చుకునే దాన్ని బట్టి ఉంటదండి. నేను నేర్పించే కన్నా మీరు కూడా నేర్చుకోవాలి కదా! మీరు నేర్చుకుంటేనే నేను ఎంత చెప్పినా దానికి ఉపయోగం. మీరు నేర్చుకుంటున్నారనే అనుకుంటున్నాను. మీ మిమ్మల్ని బట్టే నేనిప్పుడు క్లాసెస్ స్టార్ట్ చేశాను తెలుసా అండి. నేను 10 సంవత్సరాలవుతుంది. ఇప్పటి వరకు నేనసలా క్లాసులనేది నేను పెట్టలేదు. ఎందుకంటే చెప్పకపోవడం ఏంటి, మా అత్తయ్య గారు అస్సలు వద్దమ్మా క్లాసులవి ఎవ్వరికీ చెప్పొద్దు అనేసైతే అన్నారు. ఎందుకా అని నాకు అర్థం కాలేదండి. ఏమో మరి ఎందుకైతే అన్నారో, సరే అని వదిలేశాను. తీరా చూస్తే ఇంకా అబ్బే లాభం లేదు. యూట్యూబ్‌లోనేనా కొంతమందికి యూట్యూబ్‌లో చెప్తే అర్థం అవుతది. కొంతమందికి ఎదురుంగా చెప్తే అర్థం అవుతది అని చెప్పి నేను సరే అమ్మా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు రండి అని చెప్పాననమాట మా ఇంటి దగ్గర వాళ్ళతో. మీరు ఏమనుకోవద్దు. ఇక్కడ మీరే క్రాస్ చేసేస్తే మాకెలా వస్తది మేడమ్ అని మీరు అనుకోవచ్చు. ఇక్కడేంటంటే చూస్తున్నారు ఇక్కడ చెక్కుంది. నేను చూసుకోకుండా గీసేసాననమాట లైన్స్. నాదేముందండి. నేను ఆల్రెడీ నేర్చేసుకున్న దాన్నే. మరి మీరు కదా నేర్చుకోవాల్సింది. నాదేం పోద్ది చెప్పండి? నేర్చుకోవాల్సింది మీరు. కాబట్టి మీరు జాగ్రత్తగా వేసుకొని నాకులా చేయకుండా అందంగా నీట్‌గా కుట్టి కొంత నేను యూట్యూబ్‌లో నేర్పిస్తున్నందుకు కొంచెం నా పేరు నిలబెట్టండే. పలానా వోళ్ళు యూట్యూబ్‌లో నేర్పించారు అనే పేరు చిన్న పేరు తీసుకురండి చాలు. సరేనా? నచ్చితే గనుక నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. అలాగే నాకు ఒక కామెంట్ కూడా చెయ్యండి. మేము మీరు చెప్పిన వరకు నేర్చుకుంటున్నామండి. మీరు బానే చెప్తున్నారో, బాగా చెప్పట్లేదో కొంతమంది అంటారు కదా! నీ మొహంలా చెప్తున్నావు, లేదంటే నాలా చెప్తున్నావు సంథింగ్ ఏవో కామెంట్లు చెప్తారు కదా! అలా మీరు కూడా కామెంట్ చేయండి. ఏం పర్లేదు. మనలో మనకేముంది చెప్పండి. ఏదో సరదాగా ఇరుగు పొరుగోళ్ళం అంటే ఇంకోటి ఏమన్నా అనుకుంటారేమో. ఇరుగు పొరుగు అంటే ఏంటి యూట్యూబ్‌లో ఇరుగు పొరుగు వాళ్ళమా అని. ఏండి? నేర్చుకోండి. సరేనా? ఇంక ఈ రోజుతో ఈ వీడియో అయిపోయింది మరి. ఇగోండి ఇలా స్పైరల్ ఏసాను. మీకు ఈ కోణం తీయడం ఎలాగనేది నేర్పించాను. డైమండ్ షేప్ కుట్టాను. రేపు లాంగ్ అండ్ షార్ట్ అయితే నేర్చుకున్నాం. మా స్టూడెంట్స్ కూడా లాంగ్ అండ్ షార్ట్ దగ్గరికి వచ్చారు. చూసి నేర్చుకున్న వాళ్ళందరూ నా స్టూడెంట్సే. సరేనండి? మీరు కూడా నేర్చేసుకోవాలి. సరేనా? నేర్చుకోవాలని అనుకున్న వాళ్ళకి కూడా మంచిగా షేర్ చేసి లైక్ చేయమని చెప్పండి. వాళ్ళని కూడా నేర్చుకోమని చెప్పండి. నేర్చుకుంటే మీ బ్లౌజులు మీకు చేసుకోవడానికి ఉంటుందండి ఖాళీగా ఉండే కన్నా. మీకు ఈ వీడియో అర్థమయ్యేలాగే చెప్పానని అనుకుంటున్నాను. మీకు ఇవాళ ఈ స్పైరల్ అంటే ఫ్రేమ్ తిరగకుండా ఎలా చేయాలనేది ఒకటి చెప్పాను. తర్వాత స్క్వేర్ కోణాలు అంటే ఈ షేప్ ఎలా రావాలనేది చెప్పాను. ప్రతి దాని దగ్గర కూడా షేప్ ఎలా తీసుకురావాలనేది చెప్పానండి. ప్రస్తుతానికి ఒకవేళ నిజంగా ఎవరైనా నా వీడియోని చూసి నేర్చుకుంటే కనుక ఫాలో అవ్వండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా సరే మగ్గం వర్క్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.